భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2023 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. మరో 2-3 రోజుల్లో ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలవుతుంది అంటూ మరి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలియజేసినట్టు మరి సోషల్ మీడియాలో సమాచారం వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మరో 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. మరి ఇప్పటికే చాలా సార్లు డిఎస్సి అభ్యర్థులంతా కూడా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, మరో 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అంటూ ఇప్పటికే చాలా సార్లు విన్నారు. మరి ఇప్పుడు మరోసారి మరో 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అంటూ సమాచారం అయితే మరి సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఇక ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మరి తెలియజేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో వస్తూ ఉంది. మరి ఇదే నిజమైతే మరో 2-3 రోజుల్లో డిఎస్సి 2024 నోటిఫికేషన్ రాబోతోంది. మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలియజేసిన దాని ప్రకారం ప్రస్తుతం ఆర్థిక శాఖతో డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, మరి ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత మరి డిఎస్సి 2024 నోటిఫికేషన్ రాబోతోంది అంటూ మరో 2-3 రోజుల్లో రాబోతోంది అంటూ మరి కేఎస్ లక్ష్మణరావు గారికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు అనే సమాచారం ప్రస్తుతం ఉంది. కాబట్టి మరి ఎన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ మరో 2-3 రోజుల్లో డిఎస్సి 2024 నోటిఫికేషన్ అయితే వస్తుంది అనే సమాచారం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరోపక్క బొత్స ఇంటిని ముట్టడిస్తాం ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోతే అంటూ నిరుద్యోగ జేఏసీ పేర్కొనడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి అంటూ వైసీపీ ప్రభుత్వం పదే నిరుద్యోగులను మోసం చేస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. ఆ తర్వాత కనీస స్పందన లేదు అని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఓ ప్రకటనలో మండిపడ్డారు. నిరుద్యోగులు చేస్తున్న ఒత్తిడితో మంత్రులు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, వారిని మభ్యపెట్టడానికే ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే త్వరలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వమని సిద్దిక్ హెచ్చరించారు. మరి ఇటువంటి నిరసనలు మరియు ఇటువంటి ఆదేశాలు, ధర్నాలకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పుడైతే మనకు బయటకు వస్తుందో అలాంటి సమయంలోనే మరి ప్రభుత్వం మరో 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అనే ప్రకటన ఇస్తూ వాళ్ళందరినీ కూడా చల్లబరుస్తోందే కానీ మరి అసలైనటువంటి మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. మరి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్టుగా ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ మరో 2-3 రోజుల్లో వచ్చేస్తే చాలా బాగుంటుంది అని చాలా మంది నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఏపీడిఎస్సి 2024 సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.